చూస్తూ ఉంటాడు, అబ్బాయి ఆగయ్యా ఆగు, కాస్త ఓపిక పట్టు. అర్థమవుతుందా? తప్పకుండా నీకు కూడా ఒక సమయము ఉంది. అవునా? పండుకొనుటకు, లేచుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, కౌగిలించుటకు, మానుటకు, నాటుటకు, పెరిగివేయుటకు, పుట్టుటకు, చచ్చుటకు, అవునా, ప్రతి దానికి సమయము కలదు. ప్రభువు నిన్ను ఆశీర్వదించడానికి, హెచ్చించడానికి, అభివృద్ధి పరచడానికి, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి సమయము కలదు. నీకు ఒక సమయము వచ్చింది, అప్పుడు దేవుడు తీసుకెళ్ళి శిఖరాన ఉంచుతాడు. తెలుసా? అంచెలంచెలుగా హెచ్చించి నువ్వు అనుకోనని స్థితిలో ప్రభు ఉంచుతాడు. ఆమె నువ్వు ఊహించవు, ఏది ఈ స్థితిలో నన్ను ఉంచుతాడా ప్రభు అని నువ్వు ఊహించవు, కానీ నీ ఊహకు మించిన స్థితిలో ప్రభు నిలబెడతాడు. ఆమె నిలబెట్టుటకు సమర్థుడే.